ప్రకాశం బ్యారేజీ గేటు వద్ద చిక్కుకున్న బోటును తొలగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బ్యారేజీ పిల్లర్ని ఢీకొట్టి కౌంటర్ వెయిట్ దెబ్బతినడానికి కారణమైన బోటుకు పెద్ద రంధ్రం పడినట్లు తెలుస్తోంది. దీంతో దానిని తొలగింపు కష్టమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇవాళ కూడా బోట్లను తొలగించే ప్రయత్నాలు కొనసాగనున్నాయి. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకుపోయిన బోట్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. 2 రోజుల క్రితం ఒక బోటును తొలగించిన పద్ధతిలోనే మిగతా వాటిని కూడా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. గడ్డర్తో జోడించిన 2 బోట్లను ఈ పనిలో వినియోగిస్తున్నారు. క్రస్ట్ గేట్ కౌంటర్ వెయిట్ దెబ్బతినడానికి కారణమైన బోటును తొలగించేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. పిల్లర్ని ఢీకొట్టడం వల్ల బోటుకు పెద్ద రంధ్రం పడింది. ఇప్పుడు బోటులో నీరు నిండిపోవడం వల్ల ఎటూ కదల్చలేని పరిస్థితి నెలకొంది. ఇక ఇసుకలో కూరుకుపోయిన మరో బోటును తాళ్ల సాయంతో లాక్కెళ్లే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దాన్ని పున్నమి ఘాట్ వద్దకు ఈడ్చుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ కూడా ఆ పని కొనసాగనుంది. 3 బోట్లలో ఒకదాన్ని తొలగించిన నిపుణులు మిగతా 2ంటిని కూడా అదే పద్ధతిలో సాధ్యమైనంత త్వరగా తొలగించాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు.